హాయ్ ఆల్. ఈ వీడియోలో అచ్చం బేకరీ స్టైల్లో ఉండే వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. అందుకోసమైతే ఇలా కుక్కర్ని అయితే తీసుకోండి. ఆ కుక్కర్లోని గరికిస్క లేదు అంటే సాల్ట్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ గరికిస్కని తీసుకున్నాను. దాన్ని ఇలాగా అడుగు ఒక 1 ఇంచ్ మందం వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. అలా సర్దిసుకున్న తర్వాత ఏంటంటే పైన ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత దానిపైన మూత అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఒక గిన్నెని అయితే మూత పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనే 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. ఈ మైదా పిండిని జల్లించుకోవాలన్నమాట. ఈ పిండి జల్లించుకుంటున్నప్పుడే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అండ్ అలాగే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకొని జల్లించేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార అంతా కూడా ఇలాగా ఫైన్ పౌడర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోనే పావు కప్పు వరకు ఆయిల్ అండ్ అలాగే పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇవి యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది వీడియోలో క్లిప్ మిస్ అయిందనమాట. అండ్ దెన్ ఇదంతా కూడా బాగా మిక్సీ పట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు 1 మినిట్ పాటు దీని అంతా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇది అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ కొంచెం థిక్గా ఉంటే కనుక మధ్యలో మిల్క్ యాడ్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గిన్నెని తీసుకుని దానికి మైదా పిండితో డస్ట్ చేసేసుకొని ఇలాగ ఒక పేపర్ని అయితే కట్ చేసుకుని అడుగున వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా వేసుకుంటే కేక్ అనేది మాడిపోకుండా ఉంటుంది. మీరు బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మైదా పిండి మిక్స్ అంతా కూడా ఇందులో వేసేసుకొని దీని ఇలాగ ట్యాప్ చేసేసుకుని ఇలా మనం ప్రీహీట్ చేసుకుంటున్న కుక్కర్లోకి మిడిల్లోకి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుని ఈ గిన్నెని అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 25 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న తర్వాత కేక్ మనకి ఇక్కడ సరిగ్గా బేక్ అయినట్టు అయిందనమాట. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచేసుకుని ఇలాగ నైఫ్ పెట్టి చూస్తే మనకి క్లీన్గా రావాలన్నమాట. ఇలా క్లీన్గా వచ్చిందంటే మనకి ఇక్కడ కేక్ బాగా బేక్ అయిపోయినట్టు. సో తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అలాగ వదిలేసి ఉంచేసిన తర్వాత ఇలా బయటికి తీసుకుంటే ఇక్కడ మనకి కేక్ బాగా రెడీ అయిపోతుంది. సో దీన్ని ఏంటంటే ఇలాగా వేడిగా ఉన్నప్పుడే చాక్ తోటి చుట్టూ ఎడ్జెస్ అంతా కూడా తీసేసుకుని ఇలా మనం పైన పేపర్ పెట్టాం కదండి అడుగున, ఆ పేపర్ కూడా రిమూవ్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. అంతే, ఈ విధంగా నేను చెప్పిన మెజర్మెంట్స్ అండ్ కొలతలతో మీరు కనుక కేక్ని తయారు చేస్తే కనుక కేక్ అనేది చాలా ఫ్లఫీగా యమ్మీగా వస్తుంది. సో మీరు కనుక ట్రై చేసి ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే ఫాలో చేయండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.